హైడ్రా ప్రొటెక్షన్ ఏజెన్సీ ద్వారా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ముఖ్యంగా చెరువులలో వాటర్ బాడీలలో అక్రమంగా ఎప్పటి నుంచో కట్టుకున్న నిర్మాణాలను కూల్చివేయటం ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో కొన్ని సంవత్సరాల కాలం నుంచి మరి చెరువులు కుంటలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన చెరువులు కుంటలు వాటర్ బాడీలు అనేవి ఏమైతే ఉన్నాయో అవి ఆక్రమణలకు గురయ్యాయి. హైదరాబాద్ మహానగరంలోకి వాటర్ వరదల రూపంలో కానీ వర్షం రూపంలో కానీ వచ్చిన సందర్భంలో మరి అవి నివాస సముదాయాలకు రావటం, అవి రోడ్ల మీదకి రావటం, అక్కడ నాలాలలో పడి మనుషులు కొట్టుకొని పోయి చచ్చిపోవటం, ఇలాంటివి జరిగిన పరిస్థితులు కోకొల్లలు ఉన్నాయి. మరి దీనికి మొత్తం కారణం ఏంటి అని మనం కనుక గమనిస్తే ఈ నాలాలు కానీ చెరువులు కానీ ఇవి మొత్తం కబ్జాలకు గురై మరి అవి అక్కడ నిర్మాణాలు చేపట్టడం ద్వారానే ఆ నీరు అనేది అక్కడ వాటర్ బాడీలోకి వెళ్ళకుండా అవి రోడ్ల మీదకి నివాస సముదాయాలకు రావటం జరుగుతుంది. మరి దీనికి కారణం ఏంది? గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ తంతును ఎవరు ఆపలేకపోయిర్రా అంటే మరి మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే హెచ్ఎండిఏ నామ్స్ యాక్ట్ 2019 అండర్ సెక్షన్ 172 ఇది ఎప్పటి నుంచో ఉంది. అంటే 2019లో తెచ్చిర్రు ఈ యాక్ట్ హైదరాబాద్కు సంబంధించి. దాని ప్రకారం ఏంటంటే మనం 10 ఎకరాలకు అంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాటర్ బాడీస్ అంటే చెరువులు కానీ కుంటలు కానీ అంటే ఎకరాలలో చెప్పాలంటే 25 ఎకరాలు, దాని యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్కి 30 మీటర్ల దూరం బఫర్ జోన్గా ఉంటుంది. ఆ ఏరియా మటుకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అలాగే మరి 10 హెక్టార్ల బిలో అంటే 25 ఎకరాల లోపు ఉన్న వాటర్ బాడీస్ కానీ చెరువులు కుంటలు లాంటివి కానీ ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ పోయినాక బఫర్ జోన్ 9 మీటర్లు ఉంటుంది. మరి ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 2019 హెచ్ఎండిఏ నామ్స్ యాక్ట్ ఇది అండర్ సెక్షన్ 172. ఇది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. అయితే మళ్ళీ ఇంకా దీనికి అదనంగా అదే నాలాలలో అయితే 10 మీటర్స్కు ఎబోవ్ ఉంటే దానికి బఫర్ జోన్ 9 మీటర్లకు ఉంటుంది. అదే 10 మీటర్స్ బిలో నాలాలు అయితే బఫర్ జోన్ 2 మీటర్లుగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఈ హైడ్రాకు సంబంధించి ఈ ఏజెన్సీ అనేది ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి మన తీసుకొచ్చినా సరే కానీ ఇది ఎప్పటి నుంచో ఈ హెచ్ఎండిఏ నామ్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. మరి ఇది ఎప్పటి నుంచో జీవోలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఈ జీవోలు చట్టాలు ఇన్ని ఉన్నా కానీ మరి అక్కడ ఎవరు కట్టనిచ్చారు? దీనికి సంబంధించి బాధ్యులు ఎవరు? అప్పుడు 2019లో హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఆ నామ్స్ అనేవి ఉన్నాయి. మరి ఇప్పుడు పెద్ద పెద్ద బడా బాబులు ఆ హిమాయత్ సాగర్ ఇక్కడున్న చెరువులను కుంటలను ఆక్రమించుకొని అక్కడ వాళ్ళు విలాసవంతమైన గెస్ట్ హౌస్లు కట్టుకున్నారు. ఆ నిర్మాణాలు చేసేటప్పుడు ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు లేరా, ఆర్డీఓలు లేరా, నెక్స్ట్ ఎంఆర్ఓలు లేరా, ఇరిగేషన్ అధికారులు లేరా, అక్కడున్న లోకల్ మున్సిపల్ అథారిటీస్ లేవా? మరి ఏ శక్తులు వాళ్ళకి తెలియదా? ఈ వాటర్ బాడీస్లో ఈ బఫర్ జోన్లో ఈ హెచ్ఎండిఏ యాక్ట్ 2019 ప్రకారం ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఎటువంటి చేపించకూడదని మరి ఏ శక్తులు ఆగినాయి? ఈ మొత్తం రాజకీయ శక్తులు, బడా నేతలు ఈ ఫామ్ హౌస్లు కట్టుకొని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరి మీరు చూసినట్లయితే ఒక సాధారణ వ్యక్తి ఎవరైనా అదే హిమాయత్ సాగర్ దగ్గర ఒక 10ల సంఖ్యలో ఫామ్ హౌస్లు వెలిసినాయి. వాటర్ బాడీలలో బఫర్ జోన్ కాకుండా వాటర్ బాడీలకి ఎంటర్ అయ్యారు. అంటే దాన్ని ఏమంటారు, ఫుల్ ట్యాంక్ లెవెల్లకు ఎంటర్ అయ్యారు.
బఫర్ జోన్ ఇంకా అదనంగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి ఎంటర్ అయ్యి ఈ నిర్మాణాలు చేపెట్టారు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. మరి అదే ఒక పేదవానికి అవకాశం ఉందా? అక్కడ ఇల్లు కట్టనిస్తారా? అంటే ఇది మొత్తం ఏంది? రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఒకరనే కాదు, ఒకే పార్టీ అని కాదు, అన్నీ ఒకే తాను ముక్కలైనట్టు ఏ రాజకీయ పార్టీల నుంచైనా ఈ వాటర్ బాడీలను ఆక్రమించుకొని ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి హిమాయత్ సాగర్ దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెస్ట్ హౌస్ ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది విత్ ఇన్ వాటర్ బాడీలని. ఆ హిమాయత్ సాగర్ దాంట్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉన్నది, బఫర్ జోన్ కాకుండానే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ వాళ్ళిద్దరు అన్నదమ్ములవి కూడా అక్కడనే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ అక్కడ ఇంకొంతమంది బడా పారిశ్రామికవేత్తలవి కూడా ఉన్నాయని అంటున్నారు. ఆ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ 18 ఎకరాల ఫామ్ హౌస్ మన అజీత్ నగర్లో కట్టాడు. అది చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అజీత్ నగర్ దగ్గర 18 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ బఫర్ జోనే కాకుండా ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపలనే ఉన్నాయని చెప్పేసి అని అంటున్నారు. మరి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాజకీయ కారణాలను మొత్తం, రాజకీయ నేపథ్యాన్ని మొత్తం పక్కన పెట్టి, రాజకీయ ఒత్తిడిలను మొత్తం పక్కన పెట్టేసి ప్రతి ఒక్క బడా వ్యక్తులని, బడా బాబులను ప్రతి ఒక్కటి వాటర్ బాడీలో వెరీ క్లియర్గా ఉన్నది. ఆడని హెచ్ఎండిఏ నామ్స్ యాక్ట్ ఆల్రెడీ 2019 అండర్ సెక్షన్ 172 ప్రకారం వెరీ క్లియర్గా ఉన్నది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు బఫర్ జోన్లో కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కానీ చేపట్టకూడదని వెరీ క్లియర్గా ఉన్నది. మరి గత ఇప్పుడు ఒక హైడ్రా అని చెప్పేసి మీరు ప్రాజెక్టు తీసుకొని వచ్చారు. మన దానికి కమిషనర్గా, ప్రత్యేక కమిషనర్గా రంగనాథ్ గారిని అపాయింట్ చేశారు. వారు మరి ఇప్పటికైతే ప్రస్తుతానికి వెరీ క్లియర్గా ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, సార్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, వారికి రంగనాథ్ గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి పని సిన్సియర్గా చేసుకొని వెళ్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. ఇప్పుడు నేను ఈ ప్రభుత్వానికి సూటిగా ఏం ప్రశ్నిస్తున్నానంటే, ఈ బడా బాబులే మొత్తం ఖాళీ ఈ డిస్మెంటల్ చేసే దమ్ముందా? ఏదో కొంతమంది అందుబాటులో ఉన్నాయి, కొంతమంది చిన్న చితకోళ్ళై పేదవాళ్ళై కాకుండా, అంటే ఇప్పుడు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలగొట్టారు, దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. అది ఖచ్చితంగా బఫర్ జోన్లో ఉన్నది, ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నది అనేది నివేదిక ఉన్నది, వెరీ క్లియర్ ఉన్నది. దాన్ని కూలగొట్టిర్రు, తెలంగాణ సమాజం మొత్తం హర్షించిర్రు, స్వాగతించారు. సో నేనేమంటున్నానంటే, మరి వీళ్ళ సంగతి ఏంది? ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని పార్టీలకు సంబంధించిన బడా నాయకులు ఉన్నారు. కొంతమంది కాలేజీలో కట్టిర్రు ఈ బఫర్ జోన్లల్లో వాటర్ ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్లో అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అందరికీ ఒకే న్యాయం ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక విధమైన న్యాయం ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నా నేను. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇమ్మీడియట్లీగా ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అసలు ఈ ప్రాజెక్టు మీరు మొదలే పెట్టకూడదు, మొదలు పెట్టిర్రంటే అంతా దుడిచేసేయాలి. అంతా దుడిచేసేయాలని అంటే నా ఉద్దేశం ఏందనంటే, ఈ బఫర్ జోన్లలో ఫుల్ ట్యాంక్ లెవెల్లో వాటర్ బాడీలలో ఉన్న ప్రతి ఒక్క గెస్ట్ హౌస్ను, ప్రతి ఒక్క ఫామ్ హౌస్ను ఇమ్మీడియట్లీగా కూలగొట్టేసేయాలి. కూలగొడితేనే ఈ ప్రభుత్వం నిస్వార్థంగా పనిచేస్తుంది, పక్షపాత ధోరణి లేకుండా పనిచేస్తుందని చెప్పేసి ఈ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కొంతమందిని కూలగొట్టుడు, కొంతమందిని ఆపుడు అంటే చాలా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి నేను కూడా మనవి చేసేది ఏంటంటే, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆ యాక్ట్లు ఉన్నాయి, పాత జీవోలు ఉన్నాయి. 111 జీవో ప్రకారం ఏంటంటే, ఆ 111 జీవో ప్రకారం పెద్ద కన్స్ట్రక్షన్స్ ఆ పరిధిలా ఆ 34 సంథింగ్ 3 లక్షల ఎకరాల సంథింగ్ 10 కిలోమీటర్ రేడియస్ తీసారు 111 జీవో ప్రకారం. ఎటువంటి కట్టడాలు జరగకూడదు, వాటర్కి ఆటంకం కలిగేయకూడదు అని చెప్పేసి వెరీ క్లియర్గా ఉన్నది. ఇప్పుడు ఏంది ఆ గెస్ట్ హౌస్ లేదు హిమాయత్ నగర్ దగ్గర పెద్ద గోడలు, పెద్ద ఏది వెనకట ఆ రాజుల కోటలు ఉంటాయి కదా, అంతంత పెద్ద హైట్ కట్టుకున్నారు. అక్కడ ఏంది నిర్మాణాలు ఇప్పుడు ఒక
ఒక చిన్న 1000 గజాలల్లో కేవలం 100 గజాల నిర్మాణం ఉండాలి ఆ 111 జీవో పరిధిలో. 1000 గజాలకు 100 గజాలు మాత్రమే మీకు నిర్మాణం ఉండాలి. అక్కడ జరిగిన పరిస్థితి ఏంది మీరు అయితే నేను వెరీ క్లియర్గా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ V6 వివేక్ కానీ ఇంకా మంత్రి పేరు వచ్చింది, ఆ మంత్రి కానీ ఇంకా పల్లారేశ్వర్ రెడ్డి కాలేజీలు కూడా ఉన్నాయని అంటున్నారు. సరే అవి ఉన్నాయో లేవో కొన్ని వదంతులు కూడా కావచ్చు. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరికి అధికార యంత్రాంగం అనేది ఉంది. ఆ అధికార యంత్రాంగం ప్రకారం ఆ జీవోలు ఉన్నాయి, యాక్టులు ఉన్నాయి. మీరు పెట్టిన హైడ్రా స్పెషల్ ఏజెన్సీ ఉన్నది. వీళ్ళందరూ కలిసి వెరీ క్లియర్గా ఎంక్వైరీ చేసి గుడ్డిగా ఏం కూల్చని అవసరం లేదు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగనవసరం లేదు, ఎటువంటి ప్రలోభాలకు లొంగనవసరం లేదు. అంటే నేనేమంటున్నా అంటే కొన్ని కూల్చకుంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉన్నదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే కొంతమంది బడా బాబుల్ని కూల్చరని చెప్పేసి వదంతులు ఉన్నాయి. ఇప్పుడు నాగార్జున ఆయన పెద్ద VIP, బిజినెస్ మ్యాన్, పెద్ద ప్రముఖ వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా నిస్వార్థంగా కూల్చేశారు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని కూల్చేశారు. కాబట్టి తెలంగాణ సమాజం నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్నప్పుడే ఈ తెలంగాణ సమాజం అనేది దాన్ని స్వాగతిస్తుంది. అంతేగాని ఈ బీద బిక్కి వాళ్ళకు సంబంధించినవి అంటే కొన్ని చిన్న అపార్ట్మెంట్లు కూడా కట్టుకున్నారు. అలా ఏ ప్రాముఖ్యత లేని ఏ పవర్ లేని వ్యక్తుల బిల్డింగ్లు గూలగొట్టేసి పెద్ద వాళ్ళ బిల్డింగులు ఫామ్ హౌజులు అదే విధంగా ఉంచినట్లయితే ఈ ప్రభుత్వానికి తీవ్ర విమర్శలు వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా ప్రస్తుతానికి ఇప్పుడు దీనికి సంబంధించి హైడ్రాకు సంబంధించిన కమిషనర్ రంగనాథ్ గారు ఆయన అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆయన వెరీ సిన్సియర్గా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అక్కడికి వెళ్తున్నారు. ఎంక్వైరీ నివేదిక ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటున్నా అంటే అలాంటి సిన్సియర్ ఆఫీసర్ల మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి కూడా తేకూడదని చెప్పేసి నేను తెలుపుతున్నా. అలా సిన్సియర్గా వర్క్ చేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం ఓన్లీ హైడ్రా ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా చాలా వాటర్ బాడీస్ ఉన్నాయి. కాకతీయాల కాలం నుంచి కూడా ఎన్నో చెరువులు, ఎన్నో వాటర్ బాడీలు ఉన్నాయి. ప్రతి ఒక్క వాటర్ బాడీ దగ్గర ఈ రాజకీయ నాయకుల పెత్తనం ఉన్నది, రాజకీయ నాయకుల వాళ్ళ ప్రోద్బలం ఉన్నది. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అనుచరులకు వాళ్ళ పబ్బం గడుపుకోవటానికి ప్రతి ఆ ఏరియాలలో వాళ్ళ ఫామ్ హౌస్లు నిర్మాణాలు ఒక దగ్గర కాదు, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలలో ప్రతి మండల కేంద్రంలో ఉన్న వాటర్ బాడీలలో కానీ గ్రామాలలో కూడా ఉన్నది. ఆ తెలంగాణ సమాజానికి మొత్తం ఇదే వర్తించాలి. మరి దానికి సంబంధించి ఇంకో ప్రాజెక్టు పెడతారా, హైడ్రా లాగా ఇంకోటి తీసుకొని వస్తారా అనేది తెలియదు. కాబట్టి దీన్ని తెలంగాణకు మొత్తం అప్లై చేస్తే కూడా చాలా బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నా. మరి ఆ దమ్మున్నదా? దమ్మున్నదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దాన్ని కొనసాగించాలి. కొంతమందికి ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా సిన్సియర్గా పనిచేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారి మీద కూడా ఢిల్లీ దాకా పోయి కూడా అధిష్టానం పెద్దల ద్వారా ఒత్తిడి తెచ్చే పరిస్థితులు ఉన్నాయన్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి వీటిని మొత్తం అధిగమిస్తుందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? అందరికీ ఒకే న్యాయం చేస్తుందా అనేది మనం వేచి చూద్దాం.